స్థానిక సంస్థల ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి అగ్ని పరీక్షగా మారిపోయాయి. ఈ ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ల కల్పన అంశం పార్టీకి కొరకరాని కొయ్యిగా మారిపోయింది. అసలు ఎన్నికలకు వెళ్లాలో వద్దో అర్థం కాని పరిస్థితుల్లో అధికార పార్టీకి చిక్కుకుంది. బీసీలకు రిజర్వేషన్లు కల్పించేందుకు సంబంధించి రాష్ట్రపతి వద్ద ఆర్డినెన్స్, గవర్నర్ వద్ద ఉన్నటువంటి బిల్లుల భవితవ్యం ఎటూ తేలకపోవడంతో ఎటూ తేల్చుకోలేని పరిస్థితులు అధికార పార్టీ పడిపోయింది. ఒక దశలో వెంటనే ఎన్నికలకు వెళ్లాలని భావించినా కూడా తర్వాత ప్రభుత్వం మనసు మార్చుకుంది. గవర్నర్లు, రాష్ట్రపతి వద్దకు వెళ్లే బిల్లుల ఆమోదం విషయంలో సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉన్నటువంటి కేసు విచారణ తేలే వరకు వేచి ఉందామని నిర్ణయించింది. సుప్రీంకోర్టులో సానుకూల తీర్పు వస్తే తమ ఆర్డినెన్స్ చట్టం అవుతుందని, అప్పుడు బీసీలకు 42% రిజర్వేషన్ల విషయంలో చట్టబద్ధత చేకూరుతుందనే ఆలోచనకు వచ్చింది. దీంతో పీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ, పీఏసీ, అలాగే మంత్రివర్గ సమావేశం, మరొక వైపు పార్టీ అంతర్గత భేటీలు, సీఎం, పీసీసీ చీఫ్, ఇతర సీనియర్ మంత్రుల సమావేశాల్లో వచ్చినటువంటి అభిప్రాయాలు అన్నింటినీ పక్కన పెట్టి ఎన్నికలకు మరికొంత సమయం వేచి ఉండాలనే నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. రాష్ట్ర పార్టీ నాయకత్వంతో పాటు ప్రభుత్వ పెద్దల ఆలోచన, నిర్ణయాలు కాంగ్రెస్ పార్టీ కింది స్థాయి నాయకత్వాన్ని గందరగోళంలోకి నెడుతున్నాయనే విమర్శలు ఉన్నాయి. ఎన్నికలకు వెళ్లడమేనన్న సంకేతాలు పార్టీ నుంచి వస్తుండగా ఉన్నట్టుండి ఎన్నికలు వాయిదా పడతాయనే సమాచారంతో కార్యకర్తలు నిరుత్సాహానికి గురవుతున్నారు. ఎన్నికలపై స్పష్టత లేకపోవడంతో స్థానికంగా వస్తున్నటువంటి రాజకీయ విమర్శలను తిప్పికొట్టలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంత చేసిన తర్వాత పార్టీ పరంగా రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పి ఎన్నికలకు వెళ్లడం మంచిది కాదని అభిప్రాయపడుతున్నారు. స్థానిక ఎన్నికల విషయంలో ఓ టైం లైన్ ఏర్పాటు చేసుకుని వెళ్లడమే మంచిదని సూచిస్తున్నారు. స్థానిక ఎన్నికలపై పార్టీ నేతలకు దిశానిర్దేశనం చేయడంతో పాటు వారి అభిప్రాయాలు సేకరించేందుకు టీపీసీసీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. గాంధీ భవన్లో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన జరగబోతున్న ఈ సమావేశానికి రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ హాజరు కాబోతున్నారు. పీసీసీ ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, డీసీసీ అధ్యక్షులు, పార్టీ ఉమ్మడి జిల్లాల ఇన్ఛార్జీలు, అనుబంధ సంఘాల చైర్మన్లు, కార్పొరేషన్ల చైర్మన్లు, ఇతర నాయకులకు ఈ సమావేశానికి రావాలని ఇప్పటికే సమాచారం కూడా అందించారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికలు, నామినేటెడ్ పోస్టులు, పార్టీ కమిటీలు, జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమ నిర్వహణపై చర్చ జరుగుతుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. నామినేటెడ్ పదవులను స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే భర్తీ చేయాలని తెలంగాణ కాంగ్రెస్ నాయకత్వం భావిస్తోంది. ఇప్పటికే 37 కార్పొరేషన్ పదవులను భర్తీ చేయగా మిగిలిన పోస్టులను కూడా భర్తీ చేసేందుకు కాంగ్రెస్ అధిష్టానం కసరత్తు చేస్తోంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర దాటడంతో నామినేటెడ్ పోస్టుల కోసం ఆశావహులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో కూడా పీసీసీ నాయకత్వం నామినేటెడ్ పోస్టుల భర్తీపై చర్చించింది. నెల రోజుల క్రితం జరిగినటువంటి కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశంలో నామినేటెడ్ పోస్టుల అంశంపై కూడా చర్చించారు. నామినేటెడ్ పోస్టులకు సంబంధించిన జాబితాను ఇస్తే వెంటనే ఆర్డర్స్ ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తానని సీఎం ఈ సమావేశంలో చెప్పుకొచ్చారు. కానీ జాబితా ఎంతవరకు ఫైనల్ కాలేదు. నామినేటెడ్ పోస్టుల భర్తీపై జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులు జిల్లాల వారీగా జాబితా ఇవ్వాలని సీఎం సూచించారు. నామినేటెడ్ పోస్టుల భర్తీకి కాంగ్రెస్ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కానీ జాబితా మాత్రం ఫైనల్ కాలేదు. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గం లేదా జిల్లాకు ప్రాధాన్యత దక్కేలా చైర్మన్, డైరెక్టర్ పోస్టులకు జాబితాను పంపాలని కాంగ్రెస్ నాయకత్వం సూచించింది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు లేని చోట కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జీలు ఈ జాబితా తయారీ చేసి పీసీసీకి పంపాలి. అభ్యర్థుల ఎంపికలు, సామాజిక సమీకరణాలను కూడా కాంగ్రెస్ నాయకత్వం పరిగణలోకి తీసుకోబోతోంది. అయితే జాబితా తయారీలు ఏకాభిప్రాయం కుదరకపోవడంతో పాటు ప్రజాప్రతినిధులు నామినేటెడ్ పోస్టుల భర్తీ విషయాన్ని అంతగా పట్టించుకోకపోవడం కూడా ఆలస్యానికి కారణం అవుతున్నట్లుగా తెలుస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజారిటీ స్థానాల్లో గెలవాలని అధికార పార్టీ టార్గెట్గా పెట్టుకుంది. ఈ నేపథ్యంలో బీసీ రిజర్వేషన్ల అంశం ఫైనల్ అయితే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించినటువంటి షెడ్యూల్ వెంటనే విడుదల చేసేందుకు సిద్ధంగా ఉంది. అయితే ఈ షెడ్యూల్ విడుదలకు ముందే నామినేటెడ్ పోస్టులను భర్తీ చేసేందుకు కాంగ్రెస్ నాయకత్వం కసరత్తు చేస్తున్నట్లుగా కాంగ్రెస్ వర్గాల్లో చర్చలు జోరుగా జరుగుతున్నాయి. అయితే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి ఆసక్తిగా ఉన్న వారిని నామినేటెడ్ పోస్టుల జాబితా నుంచి మినహాయించబోతున్నారు. నామినేటెడ్ పోస్టులకు పోటీ ఎక్కువగా ఉంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చి నామినేటెడ్ పోస్టుల్లో మరొకరికి అవకాశం కల్పించాలని అధిష్టానం సూచించింది. నామినేటెడ్ పోస్టులను భర్తీ చేసి పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపడం ద్వారా స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయాన్ని తమ వైపునకు తిప్పుకోవాలని హస్తం పార్టీ ప్లాన్ చేస్తోంది.
నామినేటెడ్ పోస్టుల భర్తీలో 50 ఏళ్లలోపు వారికి ప్రాధాన్యత ఇవ్వాలని పార్టీ నాయకత్వం భావిస్తోంది. జాబితా తయారీలో 50 ఏళ్లలోపు వారికి ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లాల్లోని పార్టీ నాయకులకు సమాచారం ఇప్పటికే పంపించారు. అదే సమయంలో బీసీలకు కూడా నామినేటెడ్ పోస్టుల భర్తీలో ప్రాధాన్యత దక్కేలా హస్తం పార్టీ జాగ్రత్తలైతే తీసుకుంటోంది. నామినేటెడ్ పదవులతో పాటు పార్టీ కమిటీల్లో యువతకు పెద్దపీట వేయడం ద్వారా హస్తం పార్టీకి యువరక్తం ఎక్కించాలని హస్తం పార్టీ నేతలు భావిస్తున్నారు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.